ఫ్రెండ్స్, ఇవాళ మనం ది ఇన్హెబిటెంట్. ఇప్పుడు ఈ సినిమాలో అయితే ఒకటి ఉంటది. ఇప్పుడు అంటే అది దెయ్యమా, భూతమా, శాపమా, మళ్ళీ అదేంటో దానికి కూడా క్లారిటీ ఉండదు. ఏదో బలవంతంగా తీసుకొచ్చినట్టు ఉంటది అది. ఓకే, మూవీ స్టార్ట్ అవగానే ఓ తెల్లటి గౌన్ వేసుకున్న ఓ అమ్మాయి అలా కూర్చో ఉంటుంది. రేపు పెళ్లి అవుతుందని ఎక్సైట్మెంట్ లో బయట కూర్చొని ఆనందపడుతుంది అనుకోమాకండి. ముందుకు చూస్తే ఒక మంచి కొడవలి గొడ్డల, ఆ గొడ్డలు పట్టుకుని దాన్ని నున్నగా రుద్దుతా ఉంటది. మిడ్ నైట్ టైంలో బయట ఇంకా ఎక్కడ కూర్చొని అలా కూర్చుంటే భయం వేస్తుంది. అలా కూర్చొని సాన పెడతా ఉంటే ఆ సాన పెట్టే సౌండ్ ఆ నైట్ టైం పెద్దగా వినిపిస్తా ఉంటది. దాని తర్వాత దాన్ని పట్టుకుని ఆవిడ అలా లేసి వస్తుంది. కట్ చేస్తే పొద్దున 5 గంటలకి జీనా అని చెప్పి ఒక అమ్మాయిని చూస్తాం. ఆ అమ్మాయి మార్నింగ్ వాక్ అని చెప్పి షూ వేసుకుని అలా లెగుస్తా ఉంటుంది. అంటే మొత్తం అంతా మార్నింగ్ 5కి పడుకుందామని పోయే బ్యాచ్ ఉంటది అనుకుంటున్నది ఏంటి. మార్నింగ్ 5కి లెగిసి వాక్ వెళ్దామని కూడా ఉంటది. షూ వేసుకుని వెళ్ళి బెడ్రూమ్ లో వాళ్ళ ఆయన పడుకుంటే వెళ్ళి చూసిద్ది. తల్లు వేసేసిద్ది. డైనింగ్ టేబుల్ మీద పూలు పెట్టుంటాయి. ఆ గులాబీ పూలు తీసుకుని బయటకు వచ్చి కోపంతో బండకేసి దడేయాలని కొట్టిద్ది. సో మనకు అర్థమైంది, గెలుగుడు గడు ఏదో గెలిగాడు. గెలిగాక పూలు తెచ్చి సారీ అని అమ్మాయిని ఏం రాసి పెట్టుంటాడు. క్షమించమని అడిగిన క్షమాగుణంతో క్షమించే స్టేజ్ కి ఇంకా ఈ అమ్మాయి రాలేదు. సో గులాబీ పూలు బయట గోడకేసి కొట్టేసింది. వాడు నోట్లో వేసి కొట్టలేదు. ఇంకా అదే సంతోషం వాడికి. ఇప్పుడు అమ్మాయి జాగింగ్ అలా వెళ్తూ ఉంటది. జాగింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇందాక గొడ్డలు సానబెడుతున్న అక్కని చూసిలా అది పడేరు మంది మెడకేసి ఒక్క ఏటేసిద్ది అంతే. ఆ గొడ్డలతో ఒక్క దెబ్బకి చచ్చిపోయింది. అంటే ఒక్క దెబ్బకి ఆటోమేటిక్ చచ్చిపోతాది. అదేమో మామూలు గొడ్డల. అరగంట నుంచి అలా రుద్దతానే ఉంది, సానబెడుతూనే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు కథలోకి వెళ్తాం. కథలో ఒక టీనేజర్ ఓ పాపని చూపిస్తారు. ఈ పాప గేమ్ ఆడుతూ ఉంది. హాకీ గేమ్. పాప చాలా బాగా ఆడుతుంది. భలే ఆడుతూ ఉండడం వల్ల ఎదురు టీమ్ లో ఉన్న ఆవిడికి పిచ్చి కోపం వచ్చి పాప డెప్ప మీద హాకీ స్టిక్ తో పడేలు మీద కొట్టింది. పాప ఏమందో కొడితే కొట్టిందిలే, మా ఆపోజిట్ టీం అమ్మాయే కదా, ఆ మాత్రం నన్ను కొట్టకూడదు, నన్ను కాబట్టి ఎవరిని కొట్టింది అని చెప్పి కొట్టించుకొని ఆడుతా ఉంటది. గేమ్ అయిపోయాక అలా ఐస్ ప్యాక్ పెట్టుకుని కూర్చో ఉంటది. కానీ ఆ పక్కన ఉన్న బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏమైనా చెప్పదు. ఏమైనా చెప్పా అంటే కాల్ చేసి గోడకేసి గుద్దుకున్న మొహం అని చెప్పింది. ఎందుకు అంటే అంత మంచిది అక్కయ్య, దెబ్బలు తగిలించుకోవడం ఎక్స్పర్ట్. మరి ఇంటికి వెళ్ళాక తెలిసింది ఇల్లు చాలా దూరంగా ఉంటదంట అక్కయ్యది. అంటే వాళ్ళ స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కయ్యకి 2 తమ్ముళ్ళు. ఒకడు బుడ్డ తమ్ముడు, బొడ్డోడు ఈ మధ్య పెట్టాడు. ఇంకొకడు పెద్ద తమ్ముడు, పెద్దోడు ఎప్పుడో పుట్టాడు. అక్క ఇప్పుడు అలా వెళ్ళిద్ది, బొడ్డోడిని ఎత్తుకుంటది. అంత బుడ్డకుంటే ఎవరు ఎత్తుకోదు. బుడ్డ తమ్ముడు కాసేపు ఆడిపించి ఆ పక్కన ఉయ్యాల్లో పెట్టి దాని పక్కనే బాగా నున్నగా విత్తిన గొడ్డలు కనిపిస్తే ఆ గొడ్డలు తీసుకుని పాపం ఆ బొడ్డోని దడేలు నెయ్యిపోతుంది. అప్పుడే కళ్ళని సడన్ గా బయటకు వచ్చింది. అక్కకి ఏం అర్థం కాదు. అసలు ఏంది కాలేంది, అసలు నేనేంది, నాకీ కాలేంది, కొడితే గిడితే ఇందాక నా మొహం పగలు కొట్టిన దొంగ మొఖంది, దాని పేక్ కోసేసినట్టు కాలేమన్నా కావాలి. కానీ పాపం సంబంధమే లేకుండా మా బుడ్డ తమ్ముడు గడు వాడి మొహం చూసి అసలు ఎవడని ఇలా చెయ్యాలనుకుంటాడు. ఏంది ఏమైంది నాకు అని తెగ భయపడిపోద్ది. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి బొడ్డోడిని ఎత్తుకొని ఈ ప్రపంచంలో ఏం జరిగిన పిల్లోడికి మాత్రం ఏం కాకుండా నేను చూసుకుంటాను, జీవితాంతం బాగా చూసుకుంటానని చెప్పి అలా వాడితో చెప్తూ ఉంటది. వాడు చెప్తే వాడికి మాత్రం ఏమవుతుంది, వాడు మోహన్ చూడండి అసలు వాడు ఏమని చేయగలరా చెప్పండి. కట్ చేస్తే జీనా వాళ్ళ ఆయన చూస్తాం. అదే స్టార్టింగ్ లో మార్నింగ్ వాక్ అని చెప్పి గొడ్డలతో కోయించుకొని చచ్చిపోయింది ఆవిడ వాళ్ళ హస్బెండ్. పోలీసులు ఇంక డైరెక్ట్ గా ఎంత కాదన్నా మొగుడు చచ్చిపోతే వైఫ్ దగ్గరికి, వైఫ్ చచ్చిపోతే మొగుడు దగ్గరికి మొదటగా వెళ్ళి వాళ్ళనే కదా అనుమానించేది. తప్పేం లేదు, వాళ్ళనే అనుమానించాలి. బయట కేసులు చూస్తే సగం అవే ఉన్నాయి. వాళ్ళని వీళ్ళని వాళ్ళు చంపేయాలి. వచ్చి వీడిని అనుమానిస్తూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు, అది కాదా దులపాలు, ఒప్పేసుకోవచ్చు కదా, నీకో టైం పక్క నాకో టైం పక్క, ఇన్వెస్టిగేషన్ ఇంత గోల ఎందుకు, ఒప్పేసుకోవచ్చు కదా అని అంటే వీడేమో ఏంది మనం ఒప్పేసుకునేది, నేనేం చేయలేదు, 2 రోజుల నుంచి బతిలాడి దాని తర్వాత పూలు ఎత్తుకొచ్చి ఆడబెట్టి పడుకున్నాను, పొద్దున్న లేచినప్పుడు చచ్చిపోయింది, ఆ చావుకి నాకు సంబంధం ఏంటంటే నువ్వే చెప్పావు కదా, ఇప్పుడు 2 రోజుల నుంచి గొడవలో ఉన్నాదని చెప్పి ఆ అమ్మాయి పూలు కూడా అలా రోడ్డు మీద మొత్తం పడేస్తున్నాయి. నిజంగా అమ్మాయి కొట్టిందా లేకపోతే నువ్వే పూలని కోపంతో పిసికేసి రోడ్డు మీద పడేసావా? మేబీ దాని తర్వాత అలా వెనకాలే పోయి జాగింగ్ చేస్తుంటే పేక్కొచ్చి చంపేసినట్టున్నావు. క్లియర్ ఉంది కదా, ఒప్పేసుకుంటే గోల ఉండదు అంటే ఈడేమో ఏది మేడం పొద్దున్న 5 గంటల ఎగ్జామ్ మొహంలా కనిపిస్తుందా మీకు అసలు ఎటు నుంచి అయినా? నేను చంపాల్సిన ఉద్దేశం ఏమైనా ఉంటే నేను మధ్యాహ్నం టైం చంపుతాను. ఎందుకంటే నేను నిద్రపోతే అప్పుడే లేసేది. పొద్దున్న 5 ఆ టైం నేను నిద్ర లేసి ఉండను మేడం, అప్పుడే పడుకొని స్టార్ట్ చేసి ఉంటాను. వీళ్ళైతే ఓకేదా నువ్వు చెప్పిందే వింటాను జులపాలు, నీ వైఫ్ నీ మీద కోపంగా ఎందుకుంది అని అడిగితే వాడేమో పర్సనల్ విషయాలు మేడం, అన్ని గెలిగితే ఎట్ట మేడం అంటే వాడు మేము పోలీసులు ఏదైనా గెలుగుతాం చెప్పు అంటే మ్యాటర్ ఏంటంటే నా పిల్లోడి యొక్క బేబీ సిస్టర్ ఉంది, ఆ అమ్మాయే పాపలండి ఇందాక చూసాం కదా, ఆ అక్కయ్యే వీళ్ళ బేబీని చూసుకోవడానికి బేబీ సిట్టింగ్ చేయడానికి వచ్చేది. జులపాలోడు ఏం చేశాడు, అమ్మాయిని గెలిగాడు. వాటికి మెసేజ్లు చేయడం, వచ్చినప్పుడు అలా కదిలించడం, ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. మొహం కమోడ్ కేసు గుద్దేయాల్సింది అదవుదే. దీని వల్ల వీళ్ళ వైఫ్ చాలా కోపంగా ఉంది. ఏం తెచ్చిచ్చినా అట్టే గోడ కేసు కొట్టేస్తా ఉంది. ఇదే మాకు జరిగిన గొడవ అని చెప్పి అంటాడు. దీని తర్వాత డైరెక్ట్ గా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అంటే అమ్మాయి దగ్గరికి మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడే ఈ పాపను చూస్తే ఈ పాప ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులేండి, ఆడితో కలిసి బేబీ సిట్టింగ్ వెళ్దాం డిసైడ్ అయి ఉంటుంది. అక్కడ బేబీ సిట్టింగ్ తెగ చేస్తారులేండి. బేబీ సిట్టింగ్ కి అలా జీనా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే వద్దొద్దమ్మా వీళ్ళు ఇలా మమ్మీ డాడీ వెళ్ళొద్దు అంటారు. పాప ఏమో ఎందుకు వెళ్ళొద్దు, నేను పోతా, అసలు ఆవిడ గురించి తెలియదు మీకు, షో ఆఫ్ చేద్దామని చెప్పి ఒక ట్రిప్ కి మాకు $1000 ఇచ్చింది బేబీ సిట్టింగ్ కి. అసలు అంతంత డబ్బులు ఎందుకు ఇచ్చిద్దో మాకైతే తెలీదు. వీళ్ళ డాడీ ఏమో ఇప్పుడు నీకు $1000 ఇవ్వడానికి ఆవిడ బతికిలేదమ్మా, చచ్చిపోయింది, ఆత్మహత్య తీసుకుంటావు ఏంటంటే షాకు, అంటే ఎక్కువసేపు షాక్ ఉండలేదండి. అవునా చచ్చిపోయింది, అయ్యో చచ్చిపోతే పోయింది, నేను ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్తాను. బేబీ సిట్టింగ్ చేయడానికి నా దగ్గర 100 మంది క్లయింట్లు ఉన్నారు. ఆవిడ కాకపోతే ఇంకొకటి నేను డబ్బు సంపాదించాలి అసలు కావాలి అంటుంది.
వీళ్ళ డాడీ అప్పుడే కాసేపు కూర్చొని మాట్లాడు, సంపాదిద్దాంలే టైం ఉంది అని కూర్చోబెట్టి మాట్లాడుతూ జోకులేస్తాడు. నీ ఏజ్ లో ఉన్నప్పుడైతే అసలు బేబీ సిట్టింగ్ లాంటివి ఉండేవి కూడా కాదు మాకు, నిన్నైతే చిన్నప్పుడు మేము క్లాజెట్ లో పడేసి వెళ్ళిపోయే వాళ్ళం అని జోక్ వేసి నవ్వుతున్నాడు అంతే. ఈ అమ్మాయి మాత్రం జోక్ గా తీసుకోకుండా సీరియస్ అవుద్ది. తెలుసులే డాడీ, మా పెద్దమ్మని కూడా క్లాజెట్ లో పడేస్తా ఉండేవాడివి, అట్నే నన్ను కూడా పడేసావు కదా అంటుంది. అది విని వీళ్ళ డాడీకి కూడా కోపం వచ్చింది. అప్పుడే మనం చూపిస్తారు వీళ్ళ ఫ్యామిలీలో ఆంటీ డియాన్ అని చెప్పి, అంటే పాప వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క వరుసకి పాపకి పెద్దమ్మ కదా అయ్యేది. వీళ్ళ పెద్దమ్మ కూడా ఇదే ఫ్యామిలీలో ఉండేది చెప్పిద్ది. ప్రజెంట్ వేరే చోట ఏడో ఉంటుందిలేండి. ఆవిడ కలవడానికి ఈ వీకెండ్ మనందరం కలిసి అక్కడికి వెళ్దామని అంటే బొడ్డోడు మాత్రం అస్సలు ఒప్పుకోడు. తమ్ముడేమో భయపడిపోతుంటాడు, వీళ్ళ డాడీ ఏమో ఒప్పుకోడు, తీసుకొని వెళ్ళంటాడు. ఈ విషయం వదిలేస్తే అక్కని చూస్తాం. అక్క ఫ్యాషన్ డిజైనింగ్ ఏదో చేస్తుంది, మంచి డ్రెస్సులు, వాటి డిజైనింగ్, బట్టలు, వీటిలో బాగా ఇంట్రెస్టింగ్ అంట. బేబీ సిట్టింగ్ డబ్బుల కోసం అంతే. ఒక పిల్లోడిని నడిపిస్తా, ఇందాక బేబీని చూసేది, ఆ బేబీని చూసుకోండి 4 గంటలు ఆడిపిస్తే మీకు $1000 ఇస్తా ఉంటే పోదా, ఎగరకుంటా పోతాం. ఇప్పుడు ఈ పాప వాళ్ళ ఫ్రెండ్ తో పాటు వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే ఈ పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గాడు గోడ మీద బలిలా పాక్కుంటూ ఈ అమ్మాయి రూమ్ లోపలికి వచ్చేస్తాడు. ఇడు వచ్చాడు కదా అని చెప్పి అమ్మాయి కూడా బయటకు వచ్చేసి బాయ్ ఫ్రెండ్ తో పాటు ఇంటి వెనక్కి అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటది. అప్పుడే ఈ అమ్మాయి గదిలోకి ఎవరో వచ్చావన్నట్టు అనిపిస్తూ ఉంటది పాపకి. పరిగెత్తుకుంటే అమ్మాయి గది లోపలికి వెళ్ళింది. గది లోపల చూస్తే ఎవడు ఉండడు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి పిచ్చి కోపడితే నా గదిలోకి అసలు మీరు వెళ్ళేదేంది, ఎందుకు వెళ్తున్నారు నా గదిలోకి అని గోల చేసిద్ది. అదే మన దగ్గర అయితే నా గాల్లో నుంచి అట్ల కాడ అలా ఎగురుకుంటా వచ్చి తలకి తగిలి ఉండేది. నీకు రూమ్ ఇవ్వడమే బొక్క, ఇవాళ నుంచి నువ్వు బయట పడుకో అంటారు. వీళ్ళు మాత్రం ఏమన్నది, అది కాదు పాప, మేము అసలు వెళ్ళలేదు నీ గదిలోకి, అంత ముందు ఒకసారి వెళ్ళినందుకే రచ్చ రంబోలా చేసి పడేసావు, మాకు సిగ్గులేదండి మళ్ళీ బుద్ధనోడు ఎవడన్నా పోతాడు నీ గదిలోకి అని చెప్తుంటే ఈ అమ్మాయి మాత్రం లేదు మీరు ఖచ్చితంగా నా రూమ్ లోపలికి వెళ్ళారు, నా రూమ్ లో చూస్తే చాలా వస్తువులు కూడా మిస్ అయ్యాయని గోల్ చేసింది. అప్పటికి మేము వెళ్ళలేదమ్మా, ఏంది ఇప్పుడు చంపేస్తామేందని చెప్పానంటే ఇంకా అమ్మాయి గది లోపలికి వెళ్ళిపోద్ది. కాసేపటికి వాళ్ళ మమ్మీ నైట్ టైం వచ్చింది. వచ్చి ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అది విని నువ్వు భయపడమాక, బాధపడమాక, కష్టపడమాక. మన ఫ్యామిలీ విషయం ఒక రహస్యం నీకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు దాకా. ఆ రహస్యం ఏంటంటే మన ఫ్యామిలీకి ఒక శాపం తగిలింది. తరతరాలుగా శాపం మన ఫ్యామిలీకి అదేదో ఆస్తి అన్నట్టు వస్తా ఉంది. సేమ్ అదే శాపం వల్లే మీ పెద్దమ్మ మా అక్క ఆవిడ మెంటల్ ఆసుపత్రిలో ఉంది. పాప షాక్ అయిపోయింది, ఏంది మన ఫ్యామిలీకి శాపం ఉందా, పెద్దమ్మ మెంటల్ ఆసుపత్రిలో ఎందుకు ఉంది అని అడిగితే చిన్నప్పుడు నాకు పెద్దమ్మ వెనకాల ఏదో పిచ్చికొక్క పడింది, పెద్దమ్మ కోపం ఎక్కువైపోయి ఆ పిచ్చికొక్కను కలిసేసింది, అందుకే తీసుకుపోయి మెంటల్ ఆసుపత్రిలో పడేశారు, ఇట్లాంటిది ఏదో చెప్పావంటే అందుకు కాదా పడేసింది, ఏం జరిగింది నాకు క్లియర్ గా చెప్పంటే మీ పెద్దమ్మకి డెలీరియన్స్ అయ్యిందని చెప్పింది. తెలుగులో చెప్పంటే తనకు నైట్ మేర్స్ వస్తుంటాయి, ఏదో వింత బిహేవియర్ చేస్తూ ఉంటుంది, వింతవి ఎవ్వరికి కనిపించినవి ఏవో కనిపిస్తున్నాయి, ఎవడో వచ్చారు ఏదో వచ్చింది అని చెప్పి, అంటే ఒక సైకలాజికల్ ఇష్యూ ఉంది. టైం ఉన్నప్పుడే ఆవిడకి బాగు చేయించేద్దాం అనుకున్నాం, కానీ మీ పెద్దమ్మ కదా వర్క్ అవ్వలేదు, అందుకే ఆవిడ కంప్లీట్ పిచ్చావిడ అయిపోయింది. సేమ్ అదే జబ్బు నీకు కూడా వచ్చిందని చెప్పి మాకు అర్థమవుతుంది, నీకు వింతగా ఏవో కనిపిస్తున్నాయి, నువ్వు చుట్టూ ఏదో తిరుగుతున్నట్టున్నావు, సో నీకు వస్తుందని మాకు అర్థమవుతుంది, మాకు తెలిసిపోతుంది. ఇదే జబ్బు మీ అమ్మ వాళ్ళ అమ్మమ్మకి కూడా ఉన్నాయి, సమయానికి మెడికేషన్ ఇస్తే సరిపోయింది, కానీ లేట్ అయితే మెంటల్ ఆసుపత్రి దిక్కు. ఇదంతా విన్న పాప ఏమనిదంటే 2 విషయాలు. ఒకటి, నేనేం పిచ్చిదాన్ని కాదు, నా కోపం తెప్పికండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. 2, నేను నిజంగానే పిచ్చిదాన్ని, మన ఫ్యామిలీలో సైకలాజికల్ ఇష్యూ ఉంది, ఇలాంటివి తెలిసినప్పుడు ముందే డాక్టర్ దగ్గర తీసుకుపోయి ముందే టాబ్లెట్లు ఇచ్చేదో సెట్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు నాకు వచ్చి ముదిరిపోయాక మెంటల్ ఆసుపత్రి తీసుకుపోయి పడేద్దాం అనుకుంటున్నారు, ఇక వెళ్ళిపోండి నుంచి అనగానే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. అలా కూర్చొని గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ మమ్మీ చెప్పిన జబ్బు కొంచెం డీటెయిల్డ్ గా రాసింది. కొంతమంది అని జబ్బు అంటున్నారు, కొంతమంది కలిసి అంటున్నారు, ఇంకొంతమంది కలిసేస్తాం అంటున్నారు, కొంతమంది శాపం అంటున్నారు. అలా చూస్తూ ఉండగానే ఇంటర్నెట్ లో ఉన్న ఒక ఫోటో నల్లకల్లు వేసుకుని ఆవిడ చూస్తా ఉంటది. పాపని భయపడిపోయి ఇంకా అది క్లోజ్ చేసేసి కాసేపు పని చేసుకుని పడుకుంటది. పడుకుని పోయాక మిడ్ నైట్ ఎందుకో మెలుగు వస్తుంది, ఎవరు కదిలిస్తున్నట్టు, ఎవరో లేయి గుద్దుతా లేయి అని చెప్పి అలా సౌండ్స్ వస్తా ఉంటాయి కదుపుతున్నట్టు. ఏంటా అని లెగి చూస్తే ఒక దయ్యం అని చెప్పి అటు తిరగతా ఉంది. మంచి తెల్ల గౌన్ వేసుకొని నల్ల కళ్ళు వేసుకొని చేతిలో గడ్డం పెట్టుకొని అదే గొడ్డలు పెట్టుకొని సేమ్ ఈవిని అనుకుంటా రోడ్డు మీద చూసింది. పొద్దునే సాన పెడతా ఉంది ఆ చీకట్లో. ఈ దెయ్యం వచ్చి నా పేరు లీసి, నీ పేరేంటి పాప అని చెప్తే ఆ పాప నేమ్ చెప్పిద్ది. పాప అడిగింది, ఇప్పుడు నువ్వు ఆత్మవి కదా నిజానివి కాదు కదా అంటే, నువ్వు నిజంగా ఇప్పుడు ఇక్కడ లేవు కదా ఆత్మవి కదా, లేదంతా నా భ్రమ, అప్పుడప్పుడు కళ్ళు వస్తే నిద్రలో ఉన్నానా అంటే, ఇందాకే మా మమ్మీ చెప్పిపోయింది నైట్ టైము నాకేవో సింటమ్స్ అవి ఉన్నాయని, కట్ చేస్తే కాసేపట్లో వచ్చేసావు నువ్వు, ఏది మా మమ్మీ చెప్పేదాకా వెయిట్ చేసావా, అసలు నువ్వు నిజంగా ఉన్నావు అని అడిగిద్ది. ఆవిడేమో నేను నిజంగానే ఉన్నాను, కన్ఫ్యూజ్ అవ్వమాక, నేను నిజమే అని చెప్పి నీకు నిరూపించాలి అంతే కదా. ఇప్పుడు నేను గొడ్డలు ఎత్తుకొచ్చాను, గొడ్డలు నీ చేతిలో పెట్టగానే పట్టుకొని ఉన్నావు, ఈ గొడ్డలు తీసుకుని నీ తమ్ముడు లేపే అంతే. ఇప్పుడు లేపేసావు అనుకో, అప్పుడు నేను నిజంగా నీకు గొడ్డలు ఇచ్చినట్టు నువ్వు లేపేసినట్టు, నీకు కూడా అర్థమైంది నేను నిజమే ఆత్మను కాదని చెప్పి. ఈ అమ్మాయి ఫస్ట్ నేను అసలు నమ్మబుద్ధి కావట్లేదు, నీ మోహన్ చూడు అట్టుందో, నేను నమ్మనంటది. ఇదేమో నిన్ను నమ్మమని ఇప్పుడు ఎవరు చెప్పాడు మ్యా, నిరూపించుకో, వెళ్ళి మీ తమ్ముడు లేపే ట్రై చేయి అంటే, ఈ అమ్మాయి ఏమో ఓకే నేను ట్రై చేస్తాను, కాకపోతే మా తమ్ముడు నేను చేయను, నా మీద నేను కోసి చూసుకుంటాను, నన్ను నేను కట్ చేసుకుంటా అంటే, దెయ్యం దెబ్బ కొట్టి దెబ్బేస్తానా, నేను దెయ్యం అనుకుంటున్నావు నీ ఫ్రెండ్ అనుకుంటున్నావా, ఇల్లు నన్ను చంపు, చేతిలో గొడ్డలు పెట్టాను కదా, ఇట్లా తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు నన్ను చంపుతావేమో అని చెప్పి రోజులో నానబెడతా కూర్చొని ఉన్నాను. నువ్వు కోసుకుంటావని కాదు, నీకు నువ్వు కోసుకుంటా అంటే బ్లేడ్ ముక్కే ఎక్కువ, నువ్వు
కోసుకునే దానిలో ఉన్నావు పిల్ల బచ్చాలాగా. ఇంతలా సానబెడి తెచ్చి నేను ఇంకెవరైనా చంపుతాను కదా, అమ్మ అదంతా నాకే కోసుకుంటా అని చెప్పి అలా తొడకేసి కోసుకుంటే నిజంగానే రక్తం వస్తుంది. అమ్మాయి నడుచుకుంటూ బయటకు వస్తుంది. చూస్తే నిజంగానే కట్ అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మమ్మీ డాడీ చెప్దామని చెప్పి పోయి చూస్తే వాళ్ళ గదిలో వాళ్ళ మమ్మీ డాడీ ఏమో గొడవ పడతా ఉన్నది. వాళ్ళ డాడీ ఏమో మన కూతుర్ని మెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసేద్దాం లేట్ అయిపోతుందంటే, వాళ్ళ మమ్మీ ఏమో లేదు మెంటల్ లేదు నా కూతురికి, నేను టాబ్లెట్లు తగ్గించేస్తాను ఎట్టయినా అని చెప్పి అంటుంది. తెగ గొడవ పడుతుంటది. ఆడేమో మీ అక్కకేమో తగ్గింది అని టాబ్లెట్లు అంటే ఈవిడేమో మా అక్కని దగ్గర తీసుకొస్తే మూతి పాలు కొడతా. అమ్మాయి ఏమో భయపడిపోయి వాష్రూమ్ లోకి వచ్చి అలా ఉండిపోద్ది. అక్కడే నైట్ అంతా అక్కడే పడుకుని పొద్దున్న చూస్తే కాలి కోసుకుల్లా గొడ్డలతో ఆ రక్తం కింద పడిపోయి ఉంటది. అంటే నిజంగానే రక్తం వచ్చిన పొద్దున కూడా కనిపిస్తుంటే నిజమైందని ఫిక్స్ అయిపోద్ది. భయంగా రక్తం అంతా తుడుచుకుంటూ నేను నైట్ చూసినా గుంటది తెల్లమోంది నా అంటే ఎందుకు పడింది అని భయం వేసేసి ఈ అమ్మాయి థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఫ్యూచర్ లో మెంటల్ ఆసుపత్రి ఎందుకులే అని ఆడ దగ్గరికి వెళ్ళింది. కానీ సైకలాజికల్ డిజార్డర్ నాకు ఉందని చెప్పి చెప్పలేకపోతుంది. ఒక పెద్ద మెంటల్ ఆసుపత్రికి వెళ్దామని చెప్పి ఎక్కడ అంటావేమో అని భయంలో ఉంది. వాళ్ళ పెద్దమ్మ గురించి అడిగింది. మా పెద్దమ్మ ఉందే, ఆవిడ చాలా ఏళ్ల క్రితం ఆవిడ సొంత కొడుకునే చంపేసిందని చెప్పి నేను విన్నాను. ఆవిడ చెప్పి ఏదో జబ్బు ఉంటది, ఏదో ఉందంట కదా. ఆ జబ్బు వాళ్ళకి పిచ్చి కోపం వస్తూ ఉంటది కదా, ఎవరెవరో కనిపిస్తూ ఉంటారంట కదా. ఇలాంటి మనం ఏం తగ్గించలేమా అంటే నాకు కాదు, నాకేమైనా ఉందనుకుంటున్నాను. ఇది ఏం లేదు, మీ వెనకాల ఇప్పుడు ఒక దెయ్యం గొడ్డలు పట్టుకొని ఉంచోందని నేను అంటాను. మీరు నమ్ముతారేంటి? నమ్మదు. ఎందుకంటే నాకు కనిపించలేదు, మీకు కనిపించలేదు. అసలు అది మ్యాటరే కాదు. బట్ అలాంటిది ఏమైనా వస్తే దాన్ని మనం తగ్గించగలమా లేకపోతే డైరెక్ట్ గా ఎత్తపోయి మెంటల్ ఆసుపత్రి ఒకటే దిక్క అంటే ఇవిడేమో అంత సీన్ లేదు. మెంటల్ ఆసుపత్రి అలాంటిది ఏమి ఉండదు. స్టార్టింగ్ స్టేజ్ లో చెప్పేసాం అనుకో, నువ్వు చెప్పేసి నేను చూసుకుంటా, మందులు వేస్తా, టానిక్ వేస్తా, ఊరకనే తగ్గిపోయింది అని అంటుంది. ఇప్పుడు ఏంటి మందులు ఏమైనా రాయమంటావు అంటే లేదు నాకెందుకు, మా పెద్దమ్మ నేను తీసుకుపోతా అని చెప్పి అంటది. ఇప్పుడైతే ఈ అమ్మాయి డిసైడ్ అయ్యింది, మా పెద్దమ్మ లాగా నేను ఎవరిని హర్ట్ చేయను. అసలు బయటకు వస్తే పోలీసు వచ్చి ఈ అమ్మాయిని కలుస్తారు. ఈ అమ్మాయి జీనా చచ్చిపోయిలా, స్టార్టింగ్ లో చచ్చిపోయిన ఆవిడ. సో వీళ్ళు వచ్చి జీనా చచ్చిపోయింది కదా మ్యా, నీకేమైనా తెలుసా అంటే నాకేం తెలిసింది, చచ్చిపోయిన 2 రోజులు తెలిసింది నాకు, బేబీ సిట్టింగ్ పోదాం అంటే చచ్చిపోయిందని చెప్పేది. వాళ్ళ ఆయన గురించి తెలుసా అంటే ఎందుకు తెలీదు, ఆ గాలి చచ్చినోడు బట్టలు కుట్టమని చెప్పి నా చేత బట్టలు కుట్టించుకున్నాడు. దాని తర్వాత కుట్టినందుకు బట్టలకి డబ్బులు అడిగితే గబ్బుగా మాట్లాడడం మొదలు పెట్టాడు. మౌన్గా గుద్దు అక్కడి నుంచి వచ్చేసాను. దాని వల్ల ఆవిడ కోపం వచ్చింది వాడి మీద, నాకు అంతే తెలుసు అని చెప్పి వెళ్ళిపోద్ది. అయితే అప్పుడే తారా వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇంటికి పోతా ఉంటే అడవిలోంచి నుంచో సేమ్ ఆ గౌన్ వేసుకొని నున్నగా నానబెట్టుకొని అది సానబెట్టుకొని ఆవిడ వచ్చేసి ఆ గొడ్డలు పట్టుకుని ఫ్రెండ్ మీదకి వెళ్ళిపోతుంటది. ఈ పాపకి ఏం అర్థం కాదు, ఎవరిమే నువ్వు అని చెప్పి పరిగెడతా ఉంటది. అలా పరిగెడతా ఉంటే అసలు జాలి లేదు ఏం లేదు. అలాంటి గొడ్డలు తీసుకుని ఏళ్ళు నరికెత్తది, కాళ్ళు నరికెత్తది, కీళ్ళు కోసేస్తుంది. లాస్ట్ గా అమ్మాయిని చంపేస్తుంది. ఇప్పుడు పాపని చూస్తే పాప ఇంట్లో కూర్చొని డ్రెస్ డిజైన్ చేస్తూ ఉంటది. సేమ్ అదే తెల్లగౌను, ఎప్పుడు చూసినా ఇదే తెల్లగౌను మళ్ళీ చేస్తూ ఉంటది. ఏ తయారు చేసి దెయ్యాలకు సప్లై చేస్తున్నట్టుంది. తల్లండి ఎప్పుడైతే డ్రెస్ తయారు చేస్తుంది అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ సూజన్ కూడా వచ్చి ఉంటుంది. అడిగిద్ది అంతా బానే ఉందా అంటే, పాప ఏమో నాకేదో తేడాగా ఉంది, నేను ఎప్పుడోకప్పుడు మా మమ్మీ డాడీ ఫ్యామిలీ మొత్తం చంపేస్తానేమని చెప్పి భయం వేస్తుంది, నాకు అలాంటి థాట్స్ వస్తున్నాయని చెప్తుంటే ఈ ఫ్రెండ్ ఏమో నువ్వు అలా టెన్షన్ పడమాక, అదే పెద్ద పాయింట్ కాదు, ఇలాంటి థాట్స్ టీనేజ్ ఏజ్ లో ఉన్నప్పుడు తెగ వస్తుంటాయి. నేనే నా ఫ్యామిలీ లేపేద్దాం ఎన్నోసార్లు ఆలోచించా. అవన్నీ జస్ట్ ఆశలు ఆలోచనలు అంతే. నిజంగా అట్లాంటివి ఏం చెయ్యమంటే ఈ అమ్మాయి నీ తెక్కలదానా నాకంటే తెక్కదానిలో ఉన్నావు కదా నువ్వు, అట్ట కాదు నిజంగా చంపేస్తానేమని చెప్పి భయం వేస్తుంది. నాకు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, ఏ గొడ్డలో తీసుకుని పేక్కోసేస్తానని చెప్పి భయం వేస్తుందంటే ఈ అమ్మాయి ఒక నువ్వు చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటున్నావు, అంత సీరియస్ వద్దు, ఈ విషయం నాకు చెప్తే చెప్పావు కానీ ఇంకెవరు చెప్పమాక అంటుంది. కానీ వీళ్ళ మమ్మీ మాటలన్నీ వింటూ ఉంటది. అంటే వీళ్ళ మమ్మీ వీళ్ళ ఇంట్లో ఏదో పెట్టినట్టుంది బగ్గు, పేకల మాటలన్నీ వినిపిస్తున్నాయి. తెగ భయపడిపోద్ది ఇది ఏదో నన్ను కోసేస్తదేమో అని చెప్పి. నెక్స్ట్ రోజు వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలి మెంటల్ ఆసుపత్రికి కలవడానికి. కాకపోతే ఏమైంది, ఆవిడ దగ్గర వెళ్తా అంటే చాలా పిల్లడికి జ్వరం వచ్చేసింది. దాని వల్ల వీళ్ళు ఎవరు అసలు వెళ్ళలేకపోతారు, ఇంకా మేము ఎవరు అవడం లేదు, నువ్వు మీ ఫ్రెండ్ ని తీసుకుని పోయి పెద్దమ్మని కలిసేసి వచ్చాయి, ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటది, మనం ఈ టైంకి వస్తామని చెప్పి నువ్వే పో అని చెప్పి అంటది. పాప వెళ్ళి పెద్ద ముందు కూర్చుంటది. కూర్చొని అలా ఫేస్ చూస్తూ ఉంటది. వీళ్ళు అలా మంత్లీ వన్స్ డైలీ పోయి కలుస్తుంటారులేండి. వాళ్ళ పెద్దమ్మ పాప ఫేస్ చూడగానే నిజం చెప్పు, నువ్వు అలా లేసా దయ్యం ఉంది కదా, ఆ తెల్లగా దయ్యంతో మాట్లాడావు కదా అని అంటుంది. పాప షాక్ అయిపోయింది. నీకెట్ట తెలుసు అసలు, నువ్వేమో మంత్రగతి అయింది, నీకు ఎట్ట తెలిసిన పెద్దమ్మ అంటే చెప్పింది. నీ మోహన్ చూస్తే నాకు అర్థం అవుతుంది, దొంగ మొఖం దానా, సేమ్ ఇదే ఫేస్, నీ ఏజ్ లో ఉన్నప్పుడు ఇదే ఫేస్ పెట్టుకుని తిరిగాను నేను. ఆ దవడ దుంప మొహం ఎగ్జాక్ట్ పెట్టాను నేను. ఎందుకు పెట్టాను, ఆ దయ్యం నాకు కనిపించి వచ్చింది, కనిపించినప్పటి నుంచి ఇలాగే మొహం పెట్టుకుని తిరుగుతా, నీకు చెప్పు కనిపించింది కదా అంటే పాపడికి ఏంది పెద్దమ్మ ఈ గోలంతా, నాకు కనిపించింది ఒక అసలు ఏం జరుగుతుందో చెప్పంటే, మన ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలందరికీ ఇది ఒక జబ్బమ్మ, ప్రతి అమ్మాయికి మన ఫ్యామిలీలో ఒక ఏజ్ రాగానే లేసాన దయ్యం ఉంది కదా, దయ్యం వచ్చి కలుసుద్ది, దానికి అదేం దోలో అర్థం కాదు, ఖచ్చితంగా వచ్చి కలిసిద్ది. పాప చెప్పింది అవును నాకు కనిపించింది ఒప్పుకుంటా, గొడ్డలెత్తుకొచ్చి ఏసై లేపై కోసై నరికే అంటుంది. అది ఎంత చెప్పినా సరే నేను కాళ్ళు కోసుకోని తప్ప ఇంకెవరిని కొయ్యలేదులే, నువ్వు భయపడిపోమాక. ఇంకేమని ట్రై చేసిందంటే ఈవిడేమో నీ ఆలోచనలు ఉండే కొద్ది చాలా డార్క్ గా అయిపోతాయి, చాలా భయంకరంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తావు, నువ్వు మనిషివైతే కాదు అసలు ఇంక నుంచి, మనిషిలా ఉండవు ఇప్పటి నుంచి అంటే, పాప ఏమో నేనే నీలాంటి దాన్ని కాదు, నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను నీలా తయారవనంటే ఈవిడేమో అంటే ఏంది నేను నీకంటే వీక్ అనుకుంటున్నావా, నీకంటే స్ట్రాంగ్ నేను ఇలాగే అనుకునేదాన్ని స్టార్టింగ్ లో, నాకే తెలియకుండా అసలు నేను ఎప్పుడు అలా అయిపోయాను, నాకు తెలిసేలోపే అయిపోయాను, అసలు కళ్ళు మూసలా తెలిసేలోపే నేను నా సొంత కొడుకుని చంపేశాను.
నువ్వు అసలు ఎట్ట చంపావు, మాట ఎట్ట చెప్పగలుగుతున్నావు, సిగ్గులేదా నీకంటే? ఈవిడేమో నిజంగా నాకు సరిగ్గా ఏం గుర్తులేదు, నాకు తెలిసేలోపే అదంతా అయిపోయింది, ఓ గొడ్డలు తీసుకొని చంపేసినట్టున్నాను, స్పృహలో నేను పొద్దున్నే స్పృహ తప్పిపోయాను నేను, ఆ తర్వాత సాయంత్రం స్పృహలోకి వచ్చేటప్పటికి నా కొడుకుని చంపేసిన విషయం నాకు అర్థమైంది. ఆ దొంగ దయ్యం, ఆ లేసీ దయ్యం ఉంది కదా, అదే నా చేతిదంతా చేయించింది, నా బాడీ లోపలికి వెళ్ళిపోయి చూస్తుంటే లేసి నిన్ను కూడా ఆక్రమించేలా ఉంది, దాని పొజిషన్ లోకి నువ్వు వెళ్ళిపోబోతున్నావు, అలా వెళ్ళడం మన ఫ్యామిలీలో రాసిపెట్టుందంటే ఈ పాప ఏమో కోపం వచ్చేసి నువ్వు నరకానికి పోతావే, గట్టిగా ఉండు, స్ట్రాంగ్ గా ఉండు, ఏం కాదులే అని చెప్పి ఎవరు అంటావుగా, నువ్వేనా సంఖనాకి పోతావు, రెడీగా ఉండు, నువ్వు ఖచ్చితంగా సంఖనాకి పోతావు, నీ రూమ్ పక్కన ఇంకా రూమ్ తీసి పెట్టరా అని చెప్పి అంటావు. దాంతో వీళ్ళ పెద్దమ్మ చాలా కోపం వచ్చేసి నన్ను కలిసి వచ్చిన దెయ్యం కూడా ఎప్పుడు నిన్ను మాటల్లా గొడ్డలు తీసుకో కోసేయి అనేది కానీ ఇన్ని మాటలు ఎప్పుడు తిట్టలేదు, నువ్వేంది ఇట్ట తిడుతున్నావు, నేను చంపేస్తా అని చెప్పి మీద ఎప్పుడు కుదురుతుంటది. బయటకు వచ్చాక ఇంకా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కలిసి ఏం జరుగుతుంది ఎక్కడంటే ఆ శాపమో దెయ్యమో గోళ మొత్తం అంతా చెప్పేసి డీటెయిల్స్. ఇంటికి వెళ్ళాక వాళ్ళ మమ్మీతో పిచ్చి గోల్ చేసిద్ది. వాళ్ళ మమ్మీ మీద అరుస్తూ ఎందుకు గోల్ చేస్తున్నావు అంటే వాళ్ళ మమ్మీ వీళ్ళ పద్దమ్మ వీళ్ళ అక్క ఆవిడ కొడుకుని పేక పిసికి చంపేసింది అని చెప్పిందంట. ఆవిడేమో నేను పేక పిసికి చంపేయడం ఏంది, పేక పిసికి చంపలేదే, మంచిగా ఒక మందపాటి పొడవైన బాగా నున్నగా వద్దిన ఒక గొడ్డలు తీసుకున్నాను, దాంతో కసకస అని చెప్పేసేసాను, అది కదా జరిగింది, పేక పిసికి నేను చంపలేదు అసలు, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటది. వెళ్ళి వీళ్ళ మమ్మీతో ఈ విషయం మీద గొడవ వేసుకుంటది. వాట్ ఆర్ యూ సేయింగ్, వాట్ డిడ్ యూ సెడ్. మన పెద్దమ్మ లిటరల్లీ ఒక పొడవాటి గొడ్డలు తీసుకొని వాళ్ళ కొడుకుని కసకసమని కోసేసింది, నువ్వేంది పేక పిసికి చంపేసిందని చెప్పి అబద్ధం చెప్పావు నాకని చెప్పి గోల చేసింది. నేనేం జోక్ చేయట్లేదు, నిజంగానే ఆవిడ ఈ గొడవ చేసింది. వాళ్ళ మమ్మీ ఏమో అంటే ఇప్పుడు ఎట్ట చంపితే ఏంది పాప, చంపేసింది కదా, నేను అది బదులు చెప్పాను దానికి ఎందుకు ఇంత గోలంటే ఈ పాప ఏమో ఓకే నువ్వు నాకు ఈ విషయం ఎప్పుడు చెప్పలేదే, నీకు కూడా తెల్లదయ్యం ఆ తెల్లబోతం నీకు కూడా కనిపించేదంట కదా, ఈ విషయం నాకు ఒక్కసారి కూడా చెప్పలేదే, ఓన్లీ మీ పెద్దమ్మ మీ అక్కయ్యకే మా పెద్దమ్మకే కనిపించిందని చెప్పావు అని అంటే అప్పుడు కూర్చోబెట్టి వైన్ తాగిస్తూ చూడు పాప, ఇప్పుడు మా అక్కయ్య దెయ్యం పట్టింది, మాటి నాకు అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది గొడ్డలతో కోసేయాలి అని చెప్పి అంటా ఉంది. నేను ఆ టైంలో మా అక్కయ్యతో అట్టడిది ఏం లేదు నువ్వు పిచ్చి పొల్లదానివి అని చెప్పి అంటే మా అక్కయ్య ఫీల్ అవ్వదు. అలాంటప్పుడు నీకు అంతే అనిపిస్తుంది, నాకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, నాకైతే గొడ్డలు తీసుకుని నిన్నే వేసేయాలనిపిస్తుంది అని చెప్పాను. దానివల్ల ఓకే నా ఒక్కదానికే కాదు ఊళ్ళో అందరికి ఇట్టానే అనిపిస్తుంది, అయితే ప్రాబ్లమే లేదని చెప్పి మీ పెద్దమ్మ కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయితే అటు చెప్పాను. అంతకు మించి నాకు ఇట్టనిది ఏం లేవుమే. తర్వాత ఏమైందో చెప్పమంటావా, మీ పెద్దమ్మ తెగ తాగింది ఆ రోజు, అంటే ఎప్పుడు అట్నే తాగేది, పొద్దున్న లేచిన నుంచి నైట్ దాకా తాగుతూనే ఉంటది, నైట్ అయ్యాక ఒక నైట్ టైం తాగాలి కదా అని చెప్పి మళ్ళీ తాగేది. మేము పెద్దగా పట్టించుకోవడం వదిలేసాం. ఒక రోజు పొద్దున్నే ఫుల్ బాటిల్ ఇచ్చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి ఆవిడ చేతిలో గొడ్డలుంది, పాపం వాళ్ళ కొడుకు పేక్ కోసేసి కూర్చొని ఉంది. అది ఆ రోజు జరిగిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ డాడీ వచ్చేసి ఉంటారు. ఇప్పుడు ఆ లీసి దెయ్యం ఉంది కదా, ఆ తెల్లగా ఉంది దెయ్యం, ఆవిడ గురించి రీసెర్చ్ చేస్తా ఉంటే ఆ దెయ్యం చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ అంట. ఆవిడ ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రపంచంలో కొత్త చేతబడులన్నీ నేర్చుకుని రకరకాల ఫ్యామిలీ ఆ టైంలో ఎంపిక చేసుకుని వాళ్ళని మాత్రమే వసపరుచుకొని వాళ్ళ జనరేషన్లన్నింటినీ 1 by 1 ఒక్కొక్కటి లేపుకుంటా తిరిగేదంట. సో లీసీ దెయ్యం అప్పటికే వరల్డ్ ఫేమస్ దెయ్యం. దాని వల్ల ఒక మోస్ట్ వరల్డ్ ఫేమస్ హోటల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఆవిడ ఇల్లు లీసీ దెయ్యం ఇల్లు ఒరిజినల్ గా ఆవిడ ఇల్లు కొనేసి దాన్ని వరల్డ్ ఫేమస్ మ్యూజియం చేసి పడేశారు. ఆవిడ ఇల్లుని ఒక హోటల్ కూడా చేసి పడేశారు. ఇప్పుడు ఆ హోటల్లో ఉండి ఆవిడ చేసే చేతబడి వస్తువులు అవి ఇవి మంచిగా చూసుకుంటూ ఆ కొంపలో పడి తిరగొచ్చంట. నాలంటోడు ఒకడా ఇద్దరు ఎంతో మంది ఉంటారు. సో నాలంటోడు ఎవడో పెట్టి ఉంటాడు. ఇది ఇలాంటి హోటల్ మీ ఊళ్ళో ఉందంటే ఒక్కసారి పోయింది ఖచ్చితంగా పోతారు. ఇక్కడికి వెళ్దామని చెప్పి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి అడుగుద్ది. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఏమో నీకున్న మెంటల్ స్టేజ్ కి అక్కడికి వెళ్ళడం అంత ఇంపార్టెంట్ అంటమే, ఒకసారి ఆలోచించవచ్చు కదా మే అంటే కోపంతో ఫోన్ కట్ చేసేసి బాయ్ ఫ్రెండ్ గడవలో వాడికి ఫోన్ చేసి వెళ్దామంటే వాడు దెయ్యమయ్యా వెళ్దాం అసలు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలా ఏసి పడేద్దాం దెయ్యం అని చెప్పి అంటాడు. వాడు వస్తాడు, ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక లీసీ ఒరిజినల్ గది ఉంది, ఆవిడ సపరేట్ స్పెషల్ బెడ్రూమ్ ఉంటుంది కదా, ఆ బెడ్రూమే నాకు బుక్ చేయండి నేను అక్కడే ఉంటాను అనగానే ఓకే అని చెప్పి బుక్ చేస్తారు. దాని తర్వాత ఈవినింగ్ టైమ్ లో శాన్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం మీరు రండి ఇక్కడికి అని చెప్పి అంటుంది ఈవిడ. పాప అడిగింది శాన్స్ అంటే ఏం గేమ్ అండి, హోటల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అంత్యాక్షరి ఆడుకుంటారా, నాకు పాటలు పెద్దగా రావు అంటే ముసలిదానికి కోపం వచ్చి అంత్యాక్షరి ఆడుకోవడానికి ఎక్కడ దాకా రావడం ఎందుకమ్మా, శాన్స్ అనేది ఒక ప్రోగ్రామ్, అక్కడ మనం అందరూ మూకుమ్మడిగా కూర్చొని దెయ్యాలను పిలుస్తాం అనమాట. దెయ్యాలను పిలిచి వాడితో ముచ్చట్లు పెట్టచ్చు, మనుషులందరూ కలిసి ముచ్చట్లు పెట్టడానికి ఎక్కడ కూర్చుంది దెయ్యాలతో ముచ్చట్లు పెడదాము వాటితోనే మాట్లాడవచ్చు అని చెప్పి అంటుంది. దీని తర్వాత ఓకే అని చెప్పి ఆడే రూమ్ తీసుకుని ఫ్రెష్ అడుగు తిరుగుతా ఉంటే లీసి దెయ్యం మాటలు దాని సౌండ్లు వినిపిస్తా ఉంటాయి. ఆవిడ గదిలో ఆవిడ సపరేట్ స్టోర్ రూమ్ లలో తిరుగుతా ఉంటే లీసి దెయ్యానికి కూడా పాపలాగే బట్టలు డిజైన్ ఇవంటి బాగా ఇష్టం అంట. అవి అల్లుతా ఉండడం కనిపించుంటది. సేమ్ డిజైన్ తయారు చేసి ఉంటది బట్టలు గౌను. ఇంకో పక్క వాడల్లా జొలపాలు ఎదవేషాలు వేస్తా ఉంటాడు. వాడు సేమ్ ఎదవేషాలు కంటిన్యూలోనే ఉంటాడు. మళ్ళీ ఎదవేషాలు ఎవరిని వేద్దాం ఎవరిని కలుగుదామని ట్రై చేస్తున్నాడు. దెయ్యం వచ్చి డోర్ కొట్టి గొడ్డలు తీసుకుని వాడు డోర్ తీయగానే నరికేసి వెళ్ళిపోద్ది.
ఎందుకంటే అంతే అప్పుడప్పుడు మధ్య మధ్య చంపుతా ఉండాలా. దాని తర్వాత ఆ సెన్స్ ఆ గేమ్ ఇందాక చెప్పిల్లా పాపను పిలుచుంటే ఆ పాప వెళ్ళిపోయి ఉంటుంది. హోటల్లో ఎక్కువ మంది జనాలు లేవులేండి, ఒక్కదాయం ఉంటది. సో స్టార్ట్ చేసేసి ఉంటది. అలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేసి దయ్యాన్ని పిలవాలి, పెద్ద తంతు ఉంటది. ఇదన్నీ ఏం లేదు, దయ్యం డైరెక్ట్ వచ్చేసి ఏం ఎంతసేపు లేట్ అని వచ్చేసి పాప బాడీ లోపలికి వెళ్ళిపోయింది. ఆ లీసా దయ్యం ఉంది కదా, పాప బాడీ లోపలికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ పోయి ఆ గొడ్డలు తీసుకొచ్చేసి ఎదురుగా రిసెప్షనిస్ట్ వల్ల ముసలావిడ, ముసల్దాంతో ఏమో ముసల్దానా మా మమ్మీ బతికే ఉంది కదా, మా మమ్మీ బతికే ఉన్నప్పుడు మా డాడీని గెలికావు, నువ్వు గెలికి మా మమ్మీ పొజిషన్ లోకి వచ్చి మా మమ్మీ లాగా పెంచుదాం అనుకున్నావు నన్ను, బట్ మా మమ్మీ బతికే ఉంది, నీ దగ్గరికి ఎందుకు వస్తాను నేను, ఈ విషయం నీకు అర్థం కాదా? ఎడదాశాల అంటే రిసెప్షనిస్ట్ ఏమో యాండే మీ మమ్మీ ఏంది మా మమ్మీ ఏంది, నేను అసలు మీ మమ్మీని కాదు తల్లే. ఆ దయ్యం కూడా నువ్వు మా మమ్మీ కాదని చెప్పి నాకు తెలుసు, నేను చెప్తున్నా కూడా అదే కదే, నువ్వు మా మమ్మీ కాదు, అలాంటప్పుడు మా మమ్మీ పొజిషన్ లోకి వచ్చి మా డాడీని ఎందుకు గెలుదాం అనుకున్నావు, నేను కోసేస్తా అని చెప్పి మీద పడిపోతా ఉంటది. ఆవిడేమో పారిపోతా ఉంటది. కరెక్ట్ గా అప్పుడే బాయ్ ఫ్రెండ్ గారు వచ్చేసి ఆ అమ్మాయిని ఆపేసి అక్కడి నుంచి అలా బయట తీసుకొని వచ్చేస్తాడు. అప్పుడే ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ ఏదో బట్టలు ఆల్రెడీ అమ్మాయి కుట్టుంది, డెలివరీ ఇవ్వాలంట, అది ఎక్కడ ఉందో తీసుకుందాం అని చెప్పి వచ్చి ఉంటది. అప్పుడే వాళ్ళ మమ్మీ తలుపు ఓపెన్ చేసి లోపల బేస్మెంట్ లో ఉన్నాయి తీసుకోపోవమ్మా అంటుంది. బేస్మెంట్ లో ఒక డబ్బాలో డొక్కులో ఉన్న ఆ డ్రెస్ మీద ఫ్రెష్ గా ఇప్పుడే నీట్ గా కట్ చేసిన రక్తం ఏదో పడి ఉంటది. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు, ఏంది ఫ్రెష్ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అసలు దీని మీద అని చెప్పి అప్పుడే అక్కడికి ఎవరు వచ్చేసి అదే ఆ తెల్లగా ఉంది దెయ్యం వచ్చింది లేండి, అది వచ్చి పాప వాళ్ళ ఫ్రెండ్ అడ్డంగా కోసేసి ఆ డబ్బాలో నిలువుగా పడేసి వెళ్ళిపోయింది. పాప ఇప్పుడు ఇంటికి పోతా ఉంటది. పాత వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బాక్స్ లో పెట్టేసింది కదా, లిఫ్ట్ చేయడం కష్టం అవుతుంది. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి పోయి చూస్తే ఎవ్వరు కనిపించట్లా. ఫ్రెండ్ ఫోన్ ఏమో ఎంగేజ్ అవుతుంది. అదే బేస్మెంట్ లోపల నుంచి సౌండ్ వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ సౌండ్ వస్తుంది. ఏం అర్థం కాదు అసలు, ఇంట్లో లోపల నుంచి సౌండ్ రావడం ఏంటంటే అటు ఇటు తిరుగుతా ఉంటావు, ఎత్తుతా ఉంటావు, ఇంట్లో ఎవ్వరు కనిపించట్లా. అలా ఏవో సౌండ్లు పైన వస్తాయని చెప్పి పరిగెత్తుంటే పైకి వెళ్తే వాళ్ళ తమ్ముడు కూర్చో ఉంటాడు. తమ్ముడా ఏమైందా అంటే ఏదో భయంకరమైన దయ్యం లాంటిది తెల్లగా వేసుకుని కొంపలో పడి తిరుగుతుంది అక్కాయ్, అందుకే భయంగా ఆర్డు పట్టుకొని ఉన్నాను, అది వస్తే తలకేసి కొట్టేద్దాం అనుకుంటున్నాను. మరి బుడ తమ్ముడు ఏడు అంటే ఇదిగా అక్క పక్కనే ఉన్నాడు. ఆ దయ్యం నుంచి తమ్ముడిని నేను ఎలాగైనా కాపాడతానని చెప్పి ముందు తమ్ముడు తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. నా ఫ్రెండ్ ఇంటికి వచ్చిందంట కదా, ఏదో అంటే నీ ఫ్రెండ్ ఎప్పుడో చచ్చిపోయిందిగా, ఐ థింక్ అలా డబ్బాలో పడిపోయి ఉంటుంది, శవం వెళ్ళి తీసుకొని చూసుకోండి కాబట్టి ఆడే ఉంటది అంటాడు. పాపం భయపడిపోయి వాళ్ళ ఫ్రెండ్ కు ఫోన్ ఇచ్చి పోలీసులు ఫోన్ చెయ్యి, వాళ్ళ డాడీకి ఫోన్ చెయ్యి అని చెప్పి అంటుంది. ఆ పోలీసులు వెంటనే ఫోన్ చేసి ఉంటారు, వాళ్ళ డాడీకి కూడా ఫోన్ చేసి ఉంటారు. వాళ్ళ డాడీ వెంటనే వచ్చేస్తున్నాడు. ఇలా మమ్మీ కనిపిట్లా, పాపం ఇలా మమ్మీని చంపేసినవి ఎక్కడని చెప్పి ఎదుగుతా ఉంటారు. ఇద్దరు కలిసి అలా కర్ర పట్టుకొని జాగ్రత్తగా పోయి ఎదుగుతా ఉంటే సడన్ గా తెల్లగా ఉంది దయ్యం వచ్చేసి పక్కన వాడి చేతుల్లో చక్క కోసేసి వాడు చెయ్యి కోసేసి అక్కడి నుంచి మళ్ళీ పారిపోద్ది. దావుడు మూతలాట అనుకుంటా ఒకేసారి వచ్చి కొయ్యడాలు లేవు, ఆగాగి వచ్చి కోస్తుంది. ఎవడి ఇష్టాలు వాళ్ళవి, ఎవడు ఫ్యాంటసీలు వాళ్ళవి. ఇంకో పక్క అలా వెతుకుతా ఉంటే వాళ్ళ పెద్దమ్మ ఉండాలి, వాళ్ళ పెద్దమ్మ కూడా ఆడే ఉంటది. అంటే చచ్చిపోయింది ఆవిడ శవం ఆడ ఉంటది. వీళ్ళ ఇంట్లోకి ఎలా వచ్చింది తెలీదు, చంపేసింది లేండి, తీసుకొచ్చి ఇంటికి పిలిచి మరి చంపేసినట్టుంది. ఎందుకు ఈ కొంపలో ఏమవుతుందో అసలు అని చూస్తే పాప వాళ్ళ మమ్మీ తెల్ల గౌన్ వేసుకుని అలా నుంచొని నవ్వుతా ఉంటది. సో వీళ్ళ మమ్మీ ఇక్కడ దయ్యం అన్నమాట. అంటే మరి అసలైన దయ్యం కాదు, అసలైన దయ్యం వాళ్ళ తెల్ల దయ్యమే. ఆవిడ ఎప్పుడో చచ్చిపోయింది. ఆ లేస దయ్యం ఆవిడ మంత్రశక్తులు, చేతబడులు, వాల్టు ఇందా చెప్పాను కదా, అవన్నీ ఆవిడ చేసి వచ్చింది. ఈ పాప ఇప్పుడు వాళ్ళ మమ్మీతో ఏంది మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అంటే వాళ్ళ మమ్మీ సైకోలాగా నవ్వుతూ ఉంటది. ఆ తెల్ల గౌన్ వేసుకుని డాన్స్ చేసుకుని అడుగు తిరుగుతా ఉంటది దయ్యంలాగా. పాప ఇన్నేళ్ల పాటు నా లోపల ఉన్న దయ్యాన్ని బయటకు రానికుండా తెగటగా చేస్తూ వచ్చి అబ్బో నానా కష్టాలు పడ్డాను, బట్ ఇంతకు మించి నా వల్ల అస్సలు కావట్లేదు, నువ్వు మరీ ఎక్కువ గెలికేస్తున్నావు, నన్ను నేను చంపేస్తా, నాకు పని అయిపోయింది దాదాత అని చెప్పి గొడ్లు పట్టుకుని మీదకి వెళ్ళిపోతా ఉంటది. పాప తప్పించుకొని పోవడానికి తెగటగా చేస్తూ ఉంటది. ఆ ప్రాసెస్ లో వాళ్ళ మమ్మీ కాలు తట్టుకుని కింద పడిపోయింది. అంత పెద్ద గౌన్ వేసుకుని పరిగెత్తా అంటే యాండ్ అయ్యేది, అందుకే కాలు తట్టుకొని ఆడ కింద పడిపోతుంది. అప్పుడే పాప వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నువ్వు బయటకు రా మమ్మీ, నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సాధించగలవు, లేజీ దెయ్యం ఉంది, నువ్వు అది నీ లోపల ఉంది, నువ్వు అనుకుంటే రాగలవు, అది నువ్వు వసపరుచుకుంది మైండ్ లో ఇది గుర్తెచ్చుకున్నావు అనుకో బయటకు వచ్చేస్తావు, ఒకసారి రావచ్చు కదా మమ్మీ కాసేపే మాట్లాడతా అంటే వాళ్ళ మమ్మీ కూడా ఓకే 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 అని చెప్పి అలా బయటకు వచ్చేసి ఓ మై బిడ్డ పెద్ద బిడ్డ నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి నా వల్ల అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ పాప జుత్తు పట్టుకుని డైనింగ్ టేబుల్ గా దడేలు కొట్టింది. ఏంది హెల్ప్ కావాలనుకుంటున్నావు, నాకు బయటకు వచ్చి హెల్ప్ చేస్తావు, నాకు తెక్కల దానిలా కనిపిస్తున్నానా, నేను నిన్ను కూడా చంపేయడానికి ఇక్కడికి వచ్చాను, నీ బాయ్ ఫ్రెండ్ని చంపేస్తా, మీ డాడీని చంపేస్తా, ఆ బొడ్డోని చంపేస్తా, బొడ్డోని కూడా చంపేస్తా, ఇద్దరిని చంపేస్తా, ముందు ఆ పిల్లని చంపేయాలని చెప్పి తెగ అనిపిస్తుంది నాకు. నీకో విషయం తెలుసా, మీ పెద్దమ్మ ఉందే, మీ పెద్దమ్మ కొడుకుల్లా కొడుకును కూడా నేనే చంపింది. ఒక రోజు మీ పెద్దమ్మ కాఫీ తాగుతా అంటే అందులో మందు కలిపేశాను, ఆవిడ కటకటకట తాగేసి కళ్ళు పడిపోయింది. దాని తర్వాత వెళ్ళి దాని కొడుకుని చంపేసి మీ మమ్మీ చేతిలో గొడ్డలు పెట్టేసి మీ పెద్దమ్మ చేతిలో గొడ్డలు పెట్టేసి ఆడి శవం కూడా ఆడే పడేసా. నైట్ ఇంటికి వచ్చేసి ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ బిహేవియర్ పెద్ద కాయ్, నేను మెంటల్ హాస్పిటల్లో పడేస్తా పదా అని చెప్పి నడ్డు మీద ఆ హాస్పిటల్లో పడేసి వచ్చా. ఇట్లాంటివి ఎన్నో చేశానుకో, ఒకటా రెండా ఎన్నని చెప్పాలి చెప్పు. అసలు నేను ఎందుకు చంపాను తెలుసా ఆ పిల్లోడిని, ఆ పిల్లోడి పుట్టింది ఎవరు అనుకుంటున్నావు, నీ డాడీకి, మీ డాడీకి మా అక్కయ్యకి పుట్టిన పిల్లోడు, అందుకే చంపేశానని చెప్పి అంటుంది. అలాంటప్పుడు అయినా పిల్లోడు ఏం చేశాడు, వాడిని చంపేస్తే ఏమైనా అనుకోవచ్చు కానీ ఒక రకం నాకెందుకో ఇప్పుడు నువ్వు మీ డాడీ కూడా నన్ను మోసం చేస్తానని చెప్పి అనిపిస్తుంది అని అంటది. ఇంకా అర్థమైపోయింది ఓకే మా మమ్మీ సైకలాజికల్ గా మెంటల్ పేషెంట్ అయిపోయింది అందుకే ఇలా తయారైంది అని చెప్పి అంటూ ఉంటది. అప్పుడు అలా చూస్తుండగానే ఆవిడ కళ్ళు నల్లగా అయిపోతాయి. నల్ల కళ్ళు వేసుకొని గొడ్డలు తీసుకొని చంపేస్తా నరికేస్తా అని అది మీదకి అలా వచ్చేయబోతుంది. కరెక్ట్ గా అప్పుడే అక్కడ పోలీసులు వచ్చి ఉంటారు, తుపాకీతో ఈవిని కాల్ చేసి ఉంటారు. అదే ఆ
ఆ పోలీస్ అక్క వీళ్ళ తిరుగుతా ఉంటది. ఆవిడ వచ్చి కాల్ చేసిందిలేండి. వాళ్ళ మమ్మీని హాస్పిటల్కి ఎత్తపోతావు, మెంటల్ ఆసుపత్రి తీసుకుని వెళ్ళాలని ట్రై చేస్తుంటారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా జాగ్రత్తగా తీసుకుపోతారు హాస్పిటల్ కి. మామూలు ఆసుపత్రి. కట్ చేస్తే పిల్లలిద్దరిని పాప బానే చూసుకుంటుంది. ఫ్యామిలీ ఏదో కొంచెం సెట్ అయి నార్మల్ గా పోతూ ఉంది. అంతా బానే ఉంది. పోతుంది అనే టైంకి పిల్లోడు ఉన్నాడే తమ్ముడు గాడు, వాడు కాల్లో కూర్చొని ఒక్కడే ఆడుకుంటా ఉంటాడు. ఆడుకుంటా ఉంటే కాల్ సీట్ వెనకాల దెయ్యం కూర్చొని క్లాప్స్ కొడతా ఉంటది. బలి ఆడుతున్నావు అని చెప్పి వీడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమైతే మనకి ఆ దెయ్యం ఆడికి పోలేదు. అయినా దెయ్యం ఆడికన్నా పోవడానికి వీళ్ళు మాత్రం ఏం చేశారు, ప్రజెంట్ అయితే ఆ దెయ్యం షిఫ్ట్ అయింది. అంటే ఎంతసేపు అని ఫ్యామిలీలో అమ్మాయిల జోలికే వెళ్తున్నాం, ఇలా పని జరగట్లేదు. ఈ అమ్మాయిలు అతిథులు తెగ చూపిస్తున్నారు, అబ్బాయిల మీద చూపిద్దామని ఈ పిల్లోడి జోలికి వచ్చింది అనమాట. ఎందువల్లని దెయ్యాలు మాత్రం ఒకే దాంట్లో కూర్చో ఉంటాయి. అమ్మాయిల్ని గెలకాలి, ఏముంది అబ్బాయిలు కూడా గెలకొచ్చు కదా అని చెప్పి గెలకడానికి ట్రై చేస్తుంది. అంతే, అక్కడతో సినిమా అయిపోయింది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.